అంతే. జనని, జనని, ఏమని జన్ని? సార్ నీళ్ళివ్వండి. జనని ఇలా చూడు. జనని, జనని నన్ను చూడు. జనని నన్ను ఒకసారి చూడు. దేవసేన, నువ్వేం కంగారు పడకు. కాస్త కళ్ళు తిరిగినట్టుంది. తనని అలా తీసుకువెళ్ళి ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తాగించు, సర్దుకుంటుంది. ఓకే మేడం, జ్యూస్ ఇస్తే కోలుకుంటుంది. రా జనని, మెల్లగా. దొరికింది, దొరికింది. ఇక నా శత్రువు వినాశనమే. నేనెదురు చూస్తున్న కోరిక నెరవేరే సమయం వచ్చింది. ఏయ్ దండ, పిండా, మీ గురువైన నా కోరిక తీరబోతోందిరా. చూసారా పితృదేవా, ఆ శరభ శత్రువు రక్తాన్ని అనుకున్న విధంగా తీసుకొస్తుంది. ఇంతకన్నా పెద్ద భాగ్యం ఇంకేముంటుంది గురుగారు? కాలచక్రాల్ని సొంతం చేసుకుంటే మీరే మహారాజులు. మేమిద్దరం మీ పాద సేవకులము. అంటే మీ ఉద్దేశం మీరు మహారాజులు, నేను మీకు బానిసగా ఉండాలంటున్నారా? పితృదేవా, నా కల నెరవేరిన మరుక్షణం మీకు పునర్జన్మ లభిస్తుంది. నా కఠోర సాధన చూసి మీరు గర్వపడబోయే సమయం దగ్గర పడింది. ఏ తండ్రి అయినా సరే గర్వపడతాడు పుత్ర. పుత్రుని గెలుపు తండ్రికి సంతోషాన్ని ఇస్తుంది. అయినప్పటికీ పుత్ర, దేనికి తొందరపడకూడదు. ప్రశాంతంగా ఉండు. విజయం సాధించడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ఈ మహాయజ్ఞం చేస్తున్న గొప్ప వీరుళ్లాగా గెలుపు సాధించే వరకు ఓర్పుగా ఉండాలి. ఏది ఏవైనా పితృదేవులు పితృదేవులే. మీ పుత్రుడు చేస్తున్న కార్యాన్ని హేళన చేస్తున్నారు కదూ. కానీ నా శత్రువు రక్తం నాకు లభించగానే నా పరాక్రమ శక్తి ఏంటో తెలియజేస్తాను. జాగ్రత్త. జనని, ఇదిగో నీళ్లు తాగు. చాలా. జనని, ఇప్పుడెలా ఉంది? పర్లేదా? నువ్వు నాతోనే ఉన్నావు కదా. నిన్నొదిలిపెట్టి నేనెక్కడికెళ్తాను? ఎప్పుడు నీతోనే ఉంటాను. అయినా జనని, ఈ మాత్రానికే భయపడితే ఎలా? అదొక చిన్న సూదంతే. జీవితంలో మనం ఎదుర్కోవాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉండాలి. సూదంటే నాకు చిన్నప్పటి నుంచి భయం అక్క. సరే, ఇక నుంచైనా కాస్త ధైర్యంగా ఉండు. నేను నీకు తోడుగా ఉంటాను. నీలి, నువ్వు బ్లడ్ ఇచ్చేసావా? ఇచ్చేసాను, ఎప్పుడో ఇచ్చేసాను. చూసావా, నీలి బ్లడ్ ఇచ్చి కూడా ఎంత కూల్గా ఉందో.